హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వాతి షేరింగ్ కోడ్స్. టుడే 4th క్లాస్ ఈవీఎస్ చూసి వద్దాం. పాఠం పార్ట్ 2లోని ముఖ్యమైన అంశాలకు కోడింగ్ చూద్దాం. ప్రకాశం జిల్లా మోటుపల్లి పోర్ట్. ఈ మోటుపల్లి పోర్ట్ అనేది కాకతీయుల కాలంలో నిర్మించబడిన ప్రసిద్ధ నౌకాశ్రయం. అండ్ ఈ పోర్టును 11వ శతాబ్దంలో ప్రసిద్ధ నావికులు పోర్చుగీసు దేశస్థుడైన మార్కో పోలో సందర్శించడం జరిగింది. దీనికి కోడింగ్ 11 గంటలకు వచ్చే సూర్యుని ప్రకాశం వల్ల మొటిమలే కాక మరో పోరు వచ్చింది అని ఒకరు ఫ్రెండ్స్తో చెప్తున్నారంట. ఇందులో 11 గంటలకు అంటే 11వ శతాబ్దం, ప్రకాశం జిల్లా, మొటిమలే, మోటుపల్లి పోర్ట్, కాకతీయుల కాలం, మరో మార్కో పోలో, పోరు పోర్చుగీసు దేశస్థుడు. ఓకేనా. నెక్స్ట్, గంధం, ముత్యాలు, లోహం, పట్టు, మిరియాలు, దంతం వంటివి ఈ మోటుపల్లి పోర్టు నుండి ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలకు ఎగుమతి అయ్యేవి. దీనికి కోడ్ దంతం గంధంలో పెట్టి మీరు మూటను ఎగుమతి చేస్తున్నారు అని ఒకరు ఫిర్యాదు చేశారంట. మొత్తం 6 పదార్థాలను ఎగుమతి చేసేవారు. అందులో ఫస్ట్ వన్ దంతం. గంధములో 3 పదార్థాలు ఉన్నాయి చూడండి. గంధం, ముత్యం, లోహం, పెట్టి, పట్టు, మిరియాలు. ఓకేనా. నెక్స్ట్, మూటను ఎగుమతి చేశారు అంటే మోటుపల్లి పోర్టు నుండి ఎగుమతి చేశారు అని. నెక్స్ట్, గుంటూరు జిల్లా అమరావతి స్తూపం. దీనికి కోడ్ అమ్మరావతి గుంట అని జోవియల్గా అన్నాను. ఓకేనా. ఇందులో అమ్మరావతి గుంట అంటే అమరావతి, గుంటూరు జిల్లా. ఓకేనా. గుంటూరు జిల్లాకు చెందిన అమరావతి స్తూపం శిథిలావస్థకు చేరిన ఒక బౌద్ధ స్తూపం. దీనికి కోడ్ అమ్మ గుంటల్కి బుద్ధి చెప్తుంది. ఇందులో అమ్మ అంటే అమరావతి, గుంటల్కి గుంటూరు జిల్లా, బుద్ధి బౌద్ధ స్తూపం. ఓకేనా. అమరావతి, ధరణికోట ఈ రెండు కూడా ఆంధ్ర శాతవాహనుల రాజధానులు. దీనికి కోడ్ అమ్మ ధరల్ని శాతాల్లో చెప్పు అని బాబు అడుగుతున్నాడంట. ఇందులో అమ్మ అంటే అమరావతి, ధరణికోట, శాత ఆంధ్ర శాతవాహనుల రాజధానులు. ఓకేనా. నెక్స్ట్, శాతవాహనులు బౌద్ధ మతాన్ని అనుసరించి అనేక స్తూపాలను నిర్మించారు. దీనికి కోడ్ శతాబ్దం అని గుర్తుంచుకోండి. ఇందులో శత అంటే శాతవాహనులు, దం అంటే బౌద్ధ మతాన్ని. ఓకేనా. ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి కోట. ఈ కొండపల్లి కోట ఎన్టీఆర్ జిల్లాలో విజయవాడకు దగ్గరలో ఉంది. దీనికి కోడ్ ఏంట్రా విజయ్ దేవరకొండ అని అవాక్కయ్యాడంట. ఇందులో ఏంటిరా అనంటే ఎన్టీఆర్ జిల్లా, విజయవాడ, కొండపల్లి కోట. ఓకే. నెక్స్ట్, ముసునూరి నాయకులు ఈ కొండపల్లి కోటను కట్టించారు. అండ్ 1370లో ముసునూరి నాయకుల పతనం తర్వాత కొండవీడు రెడ్డి రాజులు ఈ కోటను ఆక్రమించారు. దీనికి కోడింగ్ ముసురు వర్షంలో కొండకి రెడీ. ఇందులో ముసురు అంటే ముసునూరి నాయకులు, కొండకి రెడీ కొండవీడు రెడ్డి రాజులు. ఓకేనా. ఇందులో ఇయర్ కూడా ఇంపార్టెంటే, ముసునూరి నాయకుల ఇయర్. దీనికి కూడా కోడింగ్ ఉంది. ముసునూరి పతనం ఏ ఇయర్? 1370 కదా. ముసునూరి అనే వర్డ్ చూడండి. అంటే 3, 7, నూరి 0. ఓకేనా. 1370 అని గుర్తుంచుకోండి బాగా. నెక్స్ట్, పశ్చిమ గోదావరి జిల్లా కొల్లేరు సరస్సు. ఈ కొల్లేరు సరస్సు భారతదేశంలో పెద్ద మంచినీటి సరస్సులలో ఒకటి. అండ్ గోదావరి, కృష్ణా నదుల మధ్య ఈ కొల్లేరు సరస్సు విస్తరించి ఉంది. దీనికి కోడ్ కృష్ణ పచ్చిగా వచ్చే కొల్లేటిలో మంచినీరు తాగాడు. ఇందులో కృష్ణ అంటే కృష్ణా నది, పచ్చిగా మీన్స్ పశ్చిమ గోదావరి జిల్లాలో గోదావరి నది. ఈ రెండిటి మధ్య కొల్లేరు సరస్సు ఉంది. అండ్ కొల్లేటిలో మంచినీరు తాగాడు అంటే కొల్లేరు సరస్సు ఒక మంచినీరు సరస్సు. ఓకేనా. నెక్స్ట్,
ఈ కొల్లేరు సరస్సు వద్ద ఆటపాక పక్షి సంరక్షణ కేంద్రం ఉంది. దీని విస్తీర్ణం 673 చదరపు కిలోమీటర్లు. ఈ ఆటపాక పక్షి సంరక్షణ కేంద్రం అనేది పెలికాన్లు, సైబేరియా కొంగలు, పెయింటెడ్ స్టోర్క్ అనే వలస పక్షులకు సంరక్షణ ప్రదేశం. దీనికి కోడింగ్ వచ్చేసి కొలాయట 6-7 గంటలకి వస్తే 3 బిందెలు పట్టు, పెళ్లి కాని వారికి బిర్యానీ స్టాక్ పెట్టిద్దామని మాట్లాడుకుంటున్నారు. ఇందులో కొలాయట మీన్స్ కొల్లేరు సరస్సు ఆటపాక పక్షి సంరక్షణ కేంద్రం. దీని విస్తీర్ణం 6-7 గంటలకి 3 బిందెల నీళ్ళు పట్టు. ఇందులో 673 చదరపు కిలోమీటర్లు అనేది విస్తీర్ణం. నెక్స్ట్ వలస పక్షులు. పెళ్లి కాని వారికి బిర్యానీ స్టాక్ పెట్టిద్దామంటే పెళ్లి కాని అంటే పెలికాన్లు, బిర్యానీ, సైబీరియా కొంగలు, స్టాక్, పెయింటెడ్ స్టార్క్. ఓకేనా. నెక్స్ట్ కాకినాడ జిల్లా కోరింగ. దీనికి కోడ్ కాకులు కోరింది. ఇందులో కాకులు అంటే కాకినాడ జిల్లా, కోరింది మీన్స్ కోరింగ. ఓకేనా. కోరింగ అనేది వన్యప్రాణ సంరక్షణ కేంద్రం. ఇది కాకినాడ జిల్లాలో ఉంది. అండ్ కోరింగ వన్యప్రాణ సంరక్షణ కేంద్రం అనేది భారతదేశంలో విస్తరించిన మడ అడవులలో 2వ పెద్దది. మరి మొదటిది ఎక్కడుంది అని అంటే పశ్చిమ బెంగాల్లో ఉంది. అది సుందర్బన్ అడవులు. ఓకేనా. ఈ పాయింట్ జీకేలో తగులుతుంది, గుర్తుంచుకోండి. ఈ కోరింగ వన్యప్రాణ సంరక్షణ కేంద్రం అనే ప్రదేశంలో అనేక రకాల మడ చెట్లు మరియు 120 కన్నా ఎక్కువ సంఖ్యలో పక్షి జాతులు ఉన్నాయి. ఈ మడ ఆవరణ వ్యవస్థ అనేది సముద్రం లేదా మహాసముద్రంలో నది కలిసే ప్రదేశం. ఓకేనా. దీనికి కోడింగ్ 12 గంటలకి కాకులు కోరింది జరుగుతుంది. ఇందులో 12 అంటే 120 కన్నా ఎక్కువ సంఖ్యలో పక్షి జాతులు ఉన్నాయని గుర్తుంచుకోండి. ఓకేనా. కాకులు అంటే కాకినాడ జిల్లా, కోరింది కోరింగ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం. ఓకేనా ఫ్రెండ్స్. నా కోడింగ్స్ మీకు నచ్చుతున్నాయో లేదో కమెంట్ చేసేయండి. అది నాకు మరెన్నో వీడియోస్ చేయడానికి ఒక ప్రోత్సాహాన్ని ఇస్తుంది. సో ప్లీజ్ డూ ఇట్. నెక్స్ట్ బొర్రా గుహలు. ఇది విశాఖపట్నం జిల్లా అరకు లోయలోని అనంతగిరి కొండలలో కలదు. ప్రజెంట్ జిల్లాలు మారాయి కాబట్టి అల్లూరు జిల్లా కింద వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ ఈ బొర్రా గుహలు 705 మీటర్ల పొడవున 80 మీటర్ల లోతుకు విస్తరించి ఉంది. దీనికి కోడ్ 70, 75, 80. ఇందులో 75 ఎక్స్పాండ్ ఫామ్ 70+5. ఇదే బొర్రా గుహల యొక్క పొడవు 705. ఓకేనా. 80 అంటే 80 మీటర్ల లోతు. ఓకేనా. ఈ బొర్రా గుహలు భారతదేశంలోని లోతైన పెద్ద గుహలలో ఒకటి. ఈ బొర్రా గుహలు సున్నపురాయి నిక్షేపాల మధ్య ప్రవహించిన గోస్తాని నది కారణంగా ఏర్పడింది. సున్నపురాయి నిక్షేపాల మధ్య గోస్తాని నది అనుంది కదా, దీనికి కోడ్ స్థానిక సున్నం అని గుర్తుంచుకోండి. ఇందులో స్థానిక అంటే గోస్తాని నది, సున్నం అంటే సున్నపురాయి నిక్షేపాలు. ఓకేనా. నెక్స్ట్ బొబ్బిలి కోట. ఈ బొబ్బిలి కోట విజయనగరం జిల్లాలో ఉంది. ఇది అందరికీ తెలిసిందే. నెక్స్ట్ ఈ బొబ్బిలి కోట 19వ శతాబ్ది మధ్యకాలంలో బొబ్బిలిలో నిర్మించబడింది. దీనికి కోడ్ 1990sలో బొబ్బిలి రాజా మూవీ వచ్చింది. ఇందులో 1990s అంటే 19వ శతాబ్దం, బొబ్బిలి రాజా అంటే బొబ్బిలి కోట. ఓకేనా. నెక్స్ట్ 1757లో బొబ్బిలి రాజులకు విజయనగర రాజులకు మధ్య జరిగిన బొబ్బిలి యుద్ధంలో మట్టి కోట నాశనమైంది. దీనికి కోడ్ ఉదయం 7 నుండి సాయంత్రం 5-7 వరకు జరిగే యుద్ధాల్లో మట్టి కోటలు నిలవలేవు. ఇందులో 757 అంటే 1757 ఇయర్. యుద్ధాలు అంటే బొబ్బిలి యుద్ధం, మట్టి కోటలు అంటే మట్టి కోట నాశనమైంది అని. ఓకేనా. నెక్స్ట్ మట్టి కోట పేరుతోనే ఆ కోట నిర్మించబడింది. ఇక్కడ అప్పటి నుంచి గొల్లపల్లికి చెందిన సర్వసిద్ధి వడ్రంగులు ప్రసిద్ధి పొందిన బొబ్బిలి వీణను తయారు చేస్తున్నారు. దీనికి కోడ్
ఏ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్లోనైనా లోపల గుల్ల ఉంటుంది. అలాగే బొబ్బిలి వీణలో కూడా గుల్ల ఉంది. ఇందులో బొబ్బిలి వీణ అంటే బొబ్బిలి వీణే, గుల్ల అంటే గొల్లపల్లి. ఓకేనా. శ్రీకాకుళం జిల్లా తేలినీలాపురం. తేలినీలాపురం మరియు తేలుకుంచి పక్షి సంరక్షణ కేంద్రాలు శ్రీకాకుళం జిల్లాలో ఉంది. అండ్ ప్రతి సంవత్సరం సుమారు 3000 సంఖ్యలో పెలికాన్లు మరియు పెయింటెడ్ స్టార్క్ పక్షులు సైబీరియా నుండి ఈ గ్రామాలను సెప్టెంబర్ నుండి మార్చి నెల వరకు సందర్శిస్తుంది. దీనికి కోడ్ కాకులు తేలి 3 పెళ్లిల్లో స్టాక్ బిర్యానీని కాసేపు మార్చింది. ఇక్కడ కాకులు తేలి అనంటే శ్రీకాకుళం జిల్లా తేలినీలాపురం తేలుకుంచి పక్షి సంరక్షణ కేంద్రం. ఓకేనా. 3 మీన్స్ 3000 సంఖ్యలో, పెళ్లిల్లో మీన్స్ పెలికాన్లు, స్టాక్ పెయింటెడ్ స్టార్క్ పక్షులు, బిర్యానీ మీన్స్ సైబీరియా నుండి, కాసేపు మార్చింది మీన్స్ సెప్టెంబర్ నుండి మార్చి నెల వరకు. ఓకేనా. సో ఇవ్వండి చూసి వద్దాం పాఠంలోని ముఖ్యమైన అంశాలకు కోడింగ్స్. ఐ హోప్ మీ అందరికీ నచ్చే ఉంటుంది. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్.